హలో అండి. లాస్ట్ వీడియోలో మనం లీస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ అంటే ఎల్ఎఫ్యూ ఆల్గరిథం చూసాము. ఇప్పుడు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్. లీస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్లో మనం ఏదైతే ఎక్కువసార్లు యూజ్ చేసామో దాని కాకుండా తక్కువ యూజ్ చేసిన పేజెస్ని తీసుకుని కౌంటర్ వాల్యూ వేసుకున్నాం కదా. సో ఇప్పుడు మోస్ట్ అంటే ఎక్కువ వాల్యూ ఉన్న వాల్యూని తీసుకుని వాల్యూస్ అనేవి చేంజ్ చేస్తాం. అది ఎలా అనేది ఒకసారి చూడండి. దిస్ ఈజ్ ఏ పేజ్ ఫాల్ట్, ఎందుకంటే మనకి ఫ్రేమ్స్లో ఏం వాల్యూస్ లేవు కదా. పేజ్ ఫాల్ట్ 1 అరేంజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆల్సో ఏ పేజ్ ఫాల్ట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అనేది మనం ఆల్రెడీ అరేంజ్ చేసాం కాబట్టి ఇప్పుడు కౌంట్ అనేది 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ దిస్ ఆల్సో ఏ పేజ్ ఫాల్ట్ 1 3. ఇప్పుడు 3 అరేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఈ 3 ప్లేస్లో 1 వేస్తాం. నెక్స్ట్ ఆల్సో ఏ పేజ్ ఫాల్ట్ పేజ్ హిట్, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఫ్రేమ్స్లో 3 ఉంది కదా. పేజ్ హిట్, సో 1 3. ఓకే, నెక్స్ట్ పేజ్ ఫాల్ట్, ఇక్కడ 1 అనేది మనకి 2 అవుతుంది, ఎందుకంటే 2 అనేది మళ్ళీ రీప్లేస్ చేసాం కదా. నెక్స్ట్ పేజ్ హిట్ ప్లేస్లో 3 వచ్చింది. పేజ్ ఫాల్ట్లో ఇప్పుడు ఏం అరేంజ్ చేసుకుంటాం, ఇక్కడ పేజ్ అరేంజ్ చేసుకున్నాం కాబట్టి 1 అవుతుంది. ఇక్కడ 1 3 2. దిస్ ఈజ్ ఆల్సో ఏ పేజ్ ఫాల్ట్, సో 5 అరేంజ్ చేస్తాం కాబట్టి 1. ఇప్పుడు మనకి ఫ్రేమ్స్లో ప్లేస్ లేదు కాబట్టి అరేంజ్ చేయడానికి నెక్స్ట్ ఏదో ఒక ఆల్రెడీ ఉన్న ఫ్రేమ్స్లో రీప్లేస్ చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూస్ చూడండి. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అంటే ఎక్కువ యూజ్ చేసింది, ఎక్కువ వాల్యూ దేనికి ఉంది, 3 కదా ఉన్నది. సో 3 ప్లేస్లో 5 రీప్లేస్ చేస్తాం. 3 ప్లేస్లో 5 రీప్లేస్ చేస్తాం. ఇది సేమ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ పేజ్ హిట్, మనకు ఆల్రెడీ ఫ్రేమ్స్లో 2 ఉంది కదా. 1 5 2. ఇక్కడ 3 అనేది 0 అవుతుంది. ఇప్పుడు మనం 5 అరేంజ్ చేసాం కాబట్టి 5 అనేది 1. నెక్స్ట్ 2 అరేంజ్ చేస్తే 1 అందులో 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ హిట్ 1 5 2. ఇప్పుడు 1 రీప్లేస్ చేసాం కదా. ఈ 1 ఆల్రెడీ 1 ఉంది, ఇప్పుడు 2 అవుతుంది. అంటే 2 టైమ్స్ మనం రీప్లేస్ చేసామని తెలియడానికి. నెక్స్ట్ పేజ్ ఫాల్ట్ కాబట్టి ఇక్కడ హైయెస్ట్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయో చూసుకుని రీప్లేస్ చేస్తాం కదా. హైయెస్ట్ వాల్యూస్ ఇక్కడ ఏమన్నాయి, సేమ్గా 1 ఉంది, 2 ఉంది. సో ఈ 2 సేమ్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆల్గరిథం యూస్ చేసి రీప్లేస్ చేస్తాం. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆల్గరిథం యూస్ చేస్తే మనకి 1 కదా వచ్చేది. ఈ 1 ప్లేస్లో 4 రీప్లేస్ చేస్తాం. మిగతా వాల్యూ సేమ్గా ఉంటాయి. 1 5 2. ఇప్పుడు ఆల్రెడీ 1 ప్లేస్లో 4 రీప్లేస్ చేస్తాం కాబట్టి 1 అనే ఫ్రేమ్స్లో నుంచి బయటికి వెళ్ళిపోద్ది కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం అరేంజ్ చేసాం, 4 కదా అరేంజ్ చేసింది. సో 4 అనేది 1 అవుతుంది. నెక్స్ట్ పేజ్ హిట్, ఎందుకంటే మనకి ఫ్రేమ్స్లో 2 అనేది ఉంది కదా. ఇప్పుడు 2 ప్లేస్లో 3 వస్తుంది. నెక్స్ట్ ఆల్సో ఏ పేజ్ హిట్ 4 5 2. ఈ 3 వల్ల 4 అవుతుంది. నెక్స్ట్ ఆల్సో ఏ పేజ్ హిట్ 4 5 2. సో 5 becomes 2. ఓకే, ఇప్పుడు పేజ్ రేషియో కనుక్కుంటాం కదా. టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ వచ్చేసి 11. నెక్స్ట్ పేజ్ ఫాల్ట్ అండ్ పేజ్ హిట్. పేజ్ ఫాల్ట్ వచ్చేసి 1 2 3 4 5 ఫాల్ట్స్ ఉన్నాయి అండ్ 6 హిట్స్. పేజ్ ఫాల్ట్ రేషియో ఇంటూ 100. నెక్స్ట్ పేజ్ హిట్ రేషియో 11 into 100. సో దిస్ ఈజ్ ద పేజ్ ఫాల్ట్ రేషియో అండ్ దిస్ ఈజ్ ద పేజ్ హిట్ రేషియో. ఇప్పుడు మనకి 3 ఫ్రేమ్స్కి పేజ్ హిట్ రేషియో అనేది ఎక్కువ వాల్యూ వచ్చింది. మేబీ 4 ఫ్రేమ్స్కి ఇంకా హైయెస్ట్ రావచ్చు లేదా లోయెస్ట్ రావచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.